ఇప్పుడు మీ హాస్పిటల్‌లో అంటే బెడ్స్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? ఓకే. మీ దగ్గర స్టాఫ్ ఎంతమంది ఉంటారు? రైట్. నా ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనము 50 బెడెడ్ హాస్పిటల్ రన్ చేస్తున్నాం. ఫుల్ ఓకే. ఫ్లెడ్జ్డ్. హ్మ్. హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ 50 బెడెడ్ హాస్పిటల్. ఎన్ఐసీయూస్ ఆల్మోస్ట్ 20-25 బెడెడ్ ఎన్ఐసీయూ, 25-20 పిఐసీయూ బెడ్స్ ఉన్నాయి. ఓకే. ఇందులో రూమ్స్ కూడా ఇంక్లూడెడ్ ఉన్నాయి. అండ్ మాడ్యులర్ అండ్ లామినార్ ఒకటి ఇది ఉంది. ఇంకోటి ఏంటంటే బ్యూటీ ఆఫ్ మై ఎన్ఐసీయూ ఏంటంటే హెపా ఫిల్టర్డ్ ఎన్ఐసీయూ. అంటే ఇన్ఫెక్షన్ అనేది బాగా తక్కువ ఉంటుంది నా దగ్గర. ఓకే. పిఐసీ కూడా హైలీ ఎక్విప్డ్ పిఐసీ, హైలీ ఎక్విప్డ్ ఓటీస్, ఓటీలో లామినార్ మాడ్యులర్ ఓటీస్, చాలా బ్యూటిఫుల్ ఓటీస్. ఇందులో నీకు బేబీ ఒకవేళ అడ్మిట్ అయిన తర్వాత సర్జరీ అయిన తర్వాత సక్సెస్ రేట్ అనేది మీకు 90% ఉంటుంది. మేము ఫస్ట్ చేసిన కేసు రీసెంట్ పాస్ట్లో ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ మేడం గారు పంపినారు. ఆ ఒవేరియన్ సిస్ట్ పంపినారు. బండారు సుజాత మేడం వాళ్ళు ఒక కేసు పెట్టినారు. ఒక ఒవేరియన్ సిస్ట్ కేసు, న్యూ బార్న్ బేబీ ఫస్ట్ డే. మేడం ఏమన్నారంటే, రమేష్ సార్ ఇవి అఫోర్డబిలిటీ లేదు అని చెప్తే ఆ ఒవేరియన్ సిస్ట్ కేసు చేసినాం సార్, సక్సెస్ఫుల్గా బతికింది బేబీ. ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండ్ థ్యాంక్ యూ టు ది మేడం హూ హెల్ప్డ్ మీ లాట్. ఓకే. గైనకాలజిస్ట్ విషయానికి వస్తే కూడా గైనకాలజిస్టుల్లో డాక్టర్ ప్రతిభ మేడం కావచ్చు, డాక్టర్ వినోద మేడం కావచ్చు, డాక్టర్ వైష్ణవి మేడం, సవితారాణి మేడం కావచ్చు, మీనాక్షి మేడం కావచ్చు, డాక్టర్ పద్మజ సురేష్ మేడం కావచ్చు, వీళ్ళందరూ నా యొక్క సక్సెస్కి చాలా హెల్ప్ చేసినారు. ఓకే.